జాజ్వల్యమానమైన శ్రీలక్ష్మీదేవి అతిలోక తేజస్సును సుసంపన్నతను ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమె చతుర్భుజాలు చతుర్విధ పురుషార్థాలకు సంకేతాలు. అవి ధర్మార్థ కామమోక్షాలు. జనన మరణాల చక్రం నుంచి మనిషిని విముక్తి చేసి ఆమె మహాసత్యం వైపు నడుపుతుంది. ఆ పురుషార్థులో మన జీవన స్తంభాలు, వేదోపనిషత్తులకు పునాదులు. మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఈ నీరు జీవానికి సంకేతం. ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది. అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండి పాడైపోతుంది. ధనం కూడా ప్రవహిస్తూ చలామణి అవుతుండాలి. ఈ ధన ప్రవాహాన్ని ఆపి ధనాన్ని కూడబెట్టేవారు ధనం జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. ఆరోగ్యప్రదమైన ఆర్థిక వ్యవస్థ వెనుక కీలక రహస్యం చలామణి. శుచిత్వం మాతృరూపేణ అంటుంది వేదం. శుచి, శుభ్రత మనల్ని కాపాడే తల్లి లాంటివి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అలాంటి ఆరోగ్యానికి ప్రధాన కారణం పరిశుభ్రత. పరిశుభ్రత, పచ్చదనం ఉన్న చోట్ల ఆహ్లాదం పరిఢవిల్లుతుంది. అలాంటి ఇల్లు పచ్చగా కళకళలాడుతుంది. ఆడంబరమైన వస్తు సముదాయం ఎంత ఉన్నా ఆ ఇంట్లో శుభ్రత కొరబడితే అక్కడ శుభాలకు, శాంతికి అవకాశమే లేదు. అలాంటి పరిశుభ్రమైన పచ్చని కోవెల లాంటి ఇంట్లో ఖచ్చితంగా కొలువు తీరుతానని వరమిచ్చింది లక్ష్మీదేవి. ఇల్లు చిన్నదా పెద్దదా అని కాదు, ఎంత పొందిగ్గా ఉందనేది ముఖ్యం. ఇంటిని సర్దుకునే నేర్పు, అందులో మేళవించే సృజనాత్మకత ఆ ఇంటి వారి హృదయాలను ఆవిష్కరిస్తుంది. 4 గోడల మధ్య తల్లి చూపే ప్రతిభ అందరి వికాసానికి తోడ్పడుతుంది. అది వంటగదిలోనే కావచ్చు, కుండీల పూల మొక్కలు పెంచడంలోనే కావచ్చు. కానీ పరిమితమైన వనరులతో వనిత కనబరిచే కళాత్మక ప్రావీణ్యమేదో కుటుంబ సభ్యులందరి మనస్సులపై ప్రగాఢమైన ముద్ర వేస్తుంది. సృజనాత్మకత అక్షరాల లక్ష్మీ స్వరూపమే. సంస్కారం ఇంటి గౌరవాన్ని నలుదిశలా వ్యాపింపచేస్తుంది. వినయ విధేయతలు, గౌరవ మర్యాదలు ప్రయత్నపూర్వకంగా బిడ్డలకు అలవర్చడమే మాతృమూర్తి ప్రధాన బాధ్యత. దాన్ని ఆమె నిర్వర్తించలేకపోతే అమాయకులైన చిన్నాళ్ళు భవిష్యత్తులో అహంకార పూరితులవుతారు. ఎక్కడ అహంభావం, అభిజాత్యం ఉంటాయో అక్కడ మహాలక్ష్మి క్షణం కూడా ఉండదు. అహంకార పూరితులైన వారు ఆమెకు బద్ధ శత్రువులు. అతిథులు, అభాగ్యతలో ఆదరణతో తిరిగి వెళ్లిన ఇల్లు పుణ్యతీర్థాలతో సమానమంటారు పెద్దలు. ఆ పుణ్యఫలమంతా ఆ ఇంటి ఇల్లాలికే. పంచభక్ష పరమాన్నాలు వండి వడ్డించలేకపోయినా ఆత్మీయంగా నలుగురిని పిలిచి ఆకలి తీర్చాలన్న అమ్మ మనసు అతివకు ఉండాలి. అప్పుడే ఆ ఇంటిపై ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు వర్షిస్తాయి. అందుకే అతిథి దేవోభావాన్ని ప్రస్తుతించాయి మన ధర్మగ్రంథాలు. మానవీయ కోణం ఆవిష్కృతమవుతుంది. నహి జ్ఞానేన సదృశ్యం అంటోంది మన సనాతన ధర్మం. జ్ఞానానికి సరి అయినది ఏదీ లేదు. పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది సిరి సంపదలు కాదు, జ్ఞాన సంపద. అది చదువు ఒక్కటే కాదు, జీవితానికి ఉపయోగపడే ఏ విద్య అయినా జ్ఞానమే. వ్యక్తిత్వానికి, జీవన కళకు తోడ్పడే ఏ నిపుణత అయినా జ్ఞానమే. తండ్రి కన్నా ముందు తల్లి నుంచే ఆ జ్ఞాన తృష్ణ బిడ్డలకు సంక్రమించాలి. అందుకే సరస్వతి ఉంటే అక్కడ ఆమె సోదరి లక్ష్మి ఆమెను గమనించి వస్తుందంటారు. అప్పుడు పిల్లల్లో జ్ఞాన పిపాస అంకురిస్తుంది. దానికి ప్రధాన సారథ్యం వహించాల్సింది మాతృమూర్తే.